వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 22 మార్చి 2024 అంటే శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే గురువారం అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ టైము ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ మార్కెట్ మూవ్మెంట్ అనేది ఎక్కువ వాలటైల్గా ఉండి గ్రీన్ పాయింట్స్కి రెడ్ పాయింట్స్కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం ఈ శుక్రవారాన్ని చెప్పుకోవచ్చు. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి సో ఆ మూవ్మెంట్ అనేది గ్రీన్ మార్క్స్కి రెడ్ మార్క్స్కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం ఈ శుక్రవారాన్ని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీస్, ముఖ్యంగా ఫుడ్ డెలివరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది శుక్రవారం రోజున. అలాగే ఇంకా హాస్పిటల్స్ స్టాక్స్ నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్, ముఖ్యంగా హాస్పిటల్స్ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది శుక్రవారం రోజున. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ ముఖ్యంగా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఆక్వాకల్చర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్, అలాగే ఆర్గానిక్ ఫుడ్స్కి సంబంధించిన స్టాక్స్, అలాగే ఇంకా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్ స్టాక్స్, ఐటీ స్టాక్స్, అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ ఇవి, అలాగే గోల్డ్ ప్రైసెస్, ఇంకా సిల్వర్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.